అదృష్టం అంటే మన వైషుదే. అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత తిరిగి రావడం అంటే మామూలు విషయం కాదు. అవునక్క, కుర్రోడెవడో గాని పేనాలకు తెగించి తీసుకొచ్చాడు, లేకపోతే ఏమోనో. అదే గోవరాజ్ చూడు, గంట స్తంభంలో ఎలా నిలబడ్డాడో. రాతను ఎవరు మారుతారు? కంగారు పడికే వయసు. చూడవలసిన గండమంతా ఇప్పుడే చూసేశావు, ఇక అంతా హ్యాపీసే. మీరు పైకెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఏమ్మా, వాళ్ళన్న మాటలు ఒక్కసారి భరించలేకపోయావా? మరి జీవితాంతం నేను సంతోషంగా ఉంటానని ఎలా నిర్ణయించారమ్మా? అర్థం అవుతోందమ్మా, కన్నారు కాబట్టి పెళ్లి చేయాలి. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, వాడితో పెళ్లి చేయడం కోసమే నన్ను కన్నారా? మీరు బెదిరించారు కాబట్టి ఈ పెళ్లి చేసుకోవట్లేదు. మిమ్మల్ని ఎదిరించడం ఇష్టం లేక చేసుకుంటున్నా. దాని అర్థం భరించడం అని కాదమ్మా, బతకడం మీద ఇష్టం పోయిందని. నీ కూతురుకో మొగ్గుని తెస్తున్నావన్న విషయం మర్చిపోయి నీ తమ్ముడికి భార్యం చేస్తున్నావు. ఈ ఒక్క విషయంలో అక్కగానే ఎందుకు మిగిలిపోయావమ్మా? పర్లేదమ్మా, ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉంటాను. కళ్ళు మూసుకుని బతికేస్తానులే నాన్న. ఒరే యాబ్రా చదవా, ఈ టైంలో పాటలేంట్రా? వెళ్ళి బాస్కెట్ పట్టరా. బాస్మతి రైసా? బాస్మతి రైస్ ఇప్పుడు ఎందుకండి? ఏంటనే పిలిచావా? పగ తీర్చుకోవడానికి పాకిస్తాన్ వాడు అక్కర్లేదు తమ్ముడు, ఇలాంటి పనోడు ఒకటి ఉంటే చాలు. నువ్వు వెళ్ళి బేసిని పట్టరా. ఆయ్ బాసంగం అండి, తెస్తానండి. ఆయ్ ఎక్కడ లేని క్రేజీ ఫెలోస్ అంతా నా దగ్గర చేరతారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే తమ్ముడు, డ్రెస్ ఎలా ఉంది? ఏంటి తమ్ముడు, బాలేదా? చెప్పు, ఇప్పేమంటావా? అన్నయ్య, ఇప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అందం మీద కాదు, అపాయం మీద. అపాయం అనేది ఓవరాజ్ డిక్టేషన్ లోనే లేదు, అపోజిషన్ లో ఉందిగా. ఓవరాజ్ గురించి నువ్వు చెప్పేది? ఆన్ ద వేలో కలిసాడన్నయ్య. ఈ కల్లోలాని కారణం అంతా వాడే. వాడు కల్లోల వెంట తమ్ముడు, తల్లో పెయిన్లు అంటాడు. అందుకే కనబడకుండా టార్చర్ పెట్టేస్తున్నాడు. నువ్వు ఇలానే ఉండు, వాడి గెలుపు వన్ వే అయిపోద్ది. ఇంకా కన్వే కాలేదా? ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇదిగో తమ్ముడు, ఆగాగు. సొల్యూషన్ చెప్పకుండా ఇంగ్లీష్ లో ట్యూషన్ చెప్పి వెళ్ళిపోతావేంటి? నీ పెళ్ళి అవ్వాలంటే వాడిని పక్కనే ఉండాలి. చిచి, సాడిస్తేదవా ఆ నా పక్కన ఉంటావేంటి? సరే, నీ ఇష్టం. తమ్ముడు ఆగు. నువ్వు చెప్పినట్లే వాడికి ఫోన్ కొడతా, వాడు ఎదురుగుండా నేను నా మేనకోళ్ళ మేడలో తాళి కడతా, విజయకేతనం ఎగరేస్తా. నేను చూస్తా. రాని వాడిని. ఎలా వచ్చావు? 4G వచ్చాక కూడా నీ 3Gకి వచ్చిందేంట్రా? ముందు ఎందుకు పిలిచావో చెప్పించావు. సల్మాన్ ఖాన్ బర్త్డే పార్టీకి షారూక్ ఖాన్ వచ్చినట్లు, బాలయ్య 100వ సినిమా ఓపెనింగ్ చిరంజీవి వచ్చినట్లు, నా పెళ్లిలో గౌరవ అతిథిగా నువ్వు ఉండాలి. హుందాగా ప్రవర్తించి నీ హోదాని కాపాడుకో. రై అంటే వీడు చెప్తే సరిపోద్దా? నేను ఇచ్చే రియాక్షన్ అక్కర్లేదా? వీడికి ఇంకా బొలుపు తగ్గల. మరి అందుకే కదా బాబాయ్ ఇద్దరిని కలిపి ఒక చోట పెట్టింది. నువ్వు ఇంకా ఈ కోబాగాడి కోపం సరిగా చూడలా. చూస్తావు, చూపిస్తా. పైకి కెమిడియన్ లా కనిపించొచ్చేమో, కానీ లోపల కనపడని కాలకేయుడున్నాడు తెలుసా? కామెడీలు. మరి అందుకే నేను కమెడియన్ అనేది. ఇప్పటి నుంచి నువ్వు నా స్క్రీన్ ప్లే చూస్తావు. చూడు. ఇదేంటి స్క్రీన్ ప్లే దర్శకత్వం అంటాడు? ఏం చూపిస్తాడు ఇంతకీ?